అరే గురువుగారు వచ్చే సమయమైందిరా, మనం నదికి వెళ్ళి స్నానం ఆచరిద్దామా? అలాగే దేవభూతి. అరే నీళ్లు భలే చల్లగా ఉన్నాయిరా. అవునురా, నీళ్లు బాగా చల్లగా ఉన్నాయిరా. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః. అరే గురువుగారు వచ్చే సమయమైందిరా, మనం ఆశ్రమానికి వెళ్దామా? అలాగే దేవభూతి. ఒకటి, రెండు, మూడు. అరే మనలో ఎవరో తప్పిపోయారా? ఉండురా, నేను లెక్కిస్తాను, నీకు ముందే లెక్కలు రావు. ఒకటి, రెండు, మూడు. అరే నిజంగానే మనలో ఎవరో తప్పిపోయారా? ఏమిట్రా నాయన్లారా, ఏమి ఆపద వచ్చిందిరా? ఏమిటి ఆ శోకాలు? ఎవరో పోయినట్టు. నిజమండి గురువుగారు, మీరన్నట్లే మాలో ఒకరు పోయారు. నిజమండి గురువుగారు, మేమందరం నదిలో స్నానం చేయడానికి వెళ్ళామా, తిరిగి వచ్చేసరికి మాలో నుండి ఒకరు కనిపించడం లేదు. మీరు సరిగా లెక్కించారా? లెక్కించాము గురువుగారు, కావాలంటే మీరే చూడండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు. అందరూ ఉన్నారులే. ఓరి విలవల్లారా, మీరు అందరిని లెక్కించారు గాని మిమ్మల్ని మీరు లెక్కించడం మర్చిపోయారు. అమ్మయ్య, గురువుగారు లెక్కించడం వల్ల మనందరం బ్రతికే ఉన్నాం. మీ తెలివి తెల్లారినట్లే ఉందిలే. ఇక మీరు సాధన మొదలు పెట్టండి. అలాగే గురువుగారు. ఏమండి? ఏమిటే? వర్షం రావడం చేత మీరు 2 నెలలుగా పురాణ ప్రసంగాలకు వెళ్ళకపోయేసరికి ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ అయిపోయాయి. మీరు వెళ్తే కానీ మనకు జరుపుబాటు కాదు. అవునా? అయితే రేపే మా ప్రయాణం. శిష్యులారా, మీరు అందరూ సిద్ధంగా ఉండండి. మనము రేపు గ్రామానికి వెళ్తున్నాం. అలాగే గురువు గారు. నమస్కారం. నమస్కారం. మీరు చాలా కాలానికి మా గ్రామానికి విచ్చేశారు. మీరిక్కడ కొద్దిసేపు సేద తీరండి. ఈ రోజు రాత్రికి మీరివ్వబోయే పురాణ కాలక్షేపం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము. ఓ ఊరి ప్రజలారా, మీకు నా యందు ఎంతో అపారమైన అభిమానానికి పురాణ కాలక్షేప బాధ్యతను అప్పగించారు. కానీ నాక వయస్సు మళ్ళుంది. కానీ నా శిష్యులను తక్కువ అంచనా వేయకండి. వాళ్ళని నా అంత వాళ్ళుగా తీర్చిదిద్దడానికి నేను ఎంతో కృషి చేశాను. అలాగే గురువు గారు. శిష్యులారా, మీరు వచ్చిన ప్రజలకు వాళ్ళకి ఏమి కావాలంటే అవి అందించండి. నేను కొద్దిసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. అలాగే గురువు గారు. మొదటి రోజు పురాణ కాలక్షేపం. సభకు నమస్కారం. అయ్యోరంటే అయ్యోరే, ఎంత వినయం, ఎంత విజేత. సోదరి మనులారా, నేను ఈరోజు చెప్పబోయే విషయం మీకు తెలుసా? తెలీదు స్వామి. అలాగా, తెలియని వారికి ఏమి చెప్పినా తెలీదు.
ఇదేంటి గురువు గారు ఏదేదో చెప్పారు, కానీ స్వామి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు. గురువు గారికి చెప్దామంటే ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఆయనకు లేపడం అపచారం కాబట్టి రేపైనా చెప్తారేమో చూద్దాం. రెండవ రోజు పురాణ కాలక్షేపం. సభకు నమస్కారం. నమస్కారం స్వామి. నేను ఈ రోజు చెప్పబోయే పురాణ ప్రసంగం మీకు తెలుసా? తెలీదంటే ఏమి తంట వస్తుందో? తెలుసు స్వామి. తెలిసిన వారికి ఇంకా చెప్పడానికి ఏముంది? అదేమిట్రా మళ్ళీ ఇలాగే జరిగింది, రేపు కూడా ఉంది కదా, రేపైనా చెప్తారేమో చూద్దాం. I request to the parents, please be seated. మూడో రోజు పురాణ కాలక్షేపం. సభకు నమస్కారం. నమస్కారం స్వామి. నేను ఈ రోజు చెప్పబోయే పురాణం మీకు తెలుసా? తెలీదు స్వామి. ఈ మాత్రం దానికి నేనెందుకు? తెలిసిన వారు తెలియని వారికి చెప్పుకోండి. రే వీళ్ళేమీ చెప్పలేదురా. ఈ 3 రోజులు వీళ్ళని మనం అనవసరంగా మేపాము. ఈ రోజు వీళ్ళని చితకొడదాము. రండిరా. అరే గ్రామస్తులు వస్తున్నారు, చూడండిరా. కాపాడండి గురుగారు. గురుగారు కాపాడండి గురుగారు. ఓరి దేవుడు, నా శిష్యులు ఏదో ఘనకార్యం చేసినట్టున్నారు. ఇక్కడ నుంచి పారిపోవడం మంచిది. శిష్యులారా, ఇక ముందటైనా తిక్క పనులు చేసి నా పరువు తీయకండి. ఇక ముందైనా ఏ పనైనా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. అలాగే గురుగారు. థ్యాంక్ యూ. చూసారా, శిష్యులు తెలివైన గురువు. టీచర్స్ ఉన్నాం కదా, మనం ఎట్లా చెప్తాం? ప్రార్థన